నెల్లూరు జిల్లా మనుబోలు పోలీస్ స్టేషన్పై లాకప్ డెత్ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని చెరుకుముడికి చెందిన 40 ఏళ్ల బొల్లి ఏడుకొండలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్రంగా కలకలం రేపుతోంది. ఒక బంగారం దొంగతనం కేసులో పోలీసులు ఏడుకొండలను తీవ్రంగా కొట్టడం వల్లే అతను చనిపోయాడని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. 5 రోజుల క్రితమే పోలీసులు అతన్ని స్టేషన్కు తీసుకెళ్లారని, అప్పటి నుంచి అతని సమాచారం కుటుంబ సభ్యులకు చెప్పకుండా దాచారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసుల కథనం మరోలా ఉంది. ఏడుకొండలు గ్రామానికి సమీపంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని, చికిత్స కోసం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడని పోలీసులు చెబుతున్నారు. కానీ ఏడుకొండలను స్వయంగా పోలీస్ వాహనంలోనే ఆసుపత్రికి తరలించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మృతుడి బంధువులు గూడూరు ఏరియా ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని తమకు చూపించాలి అంటూ ఆసుపత్రి ఎదుట బైఠాయించి డాక్టర్లతో వాగ్వాదానికి దిగడంతో అక్కడంగా తీవ్రంగా ఉద్రిక్తత నెలకొంది. చచ్చిపోయిన ఆయన తమ్ముడిని నేను ఏడుకొండ మా అన్న పేరు. 5 రోజులు అయింది పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఎటువంటి మాకు అసలు చెప్పలేదు. ఇదిగో మీ అన్నయ్య పని చేస్తున్నాడు, పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. పోలీసు వాళ్ళు అసలు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఈ రోజు ఫోన్ చేసి ఇదిగో మీ అన్న చనిపోన్నాడు, పలానా గూడూరులో హాస్పిటల్లో ఉన్నాడు, రా సంతకం పెడుతూ అని ఎస్ఐ ఫోన్ చేశాడు. అది ఎంతవరకు న్యాయం సార్? మాకు న్యాయం కావాలా? మా అన్నని పోలీసు వాళ్ళు మునుబోలు పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు ఎస్ఐ వాళ్ళే చంపేశారు. మా అన్నని చంపేసి మాకు ఫోన్ చేశారు, ఇదిగో మీ అన్నయ్య ఒకటన్న ఫలానా దగ్గర ఉన్నాడు, హాస్పిటల్లో బాడీ ఉంది తీసుకోబడి. 5 రోజుల నుంచి మనిషి ఆడుంటే మాకు ఇన్ఫర్మేషన్, కుటుంబీకులకి అసలు ఇన్ఫర్మేషనే ఇలా ఈకుంటానే ఇప్పుడు ఫోన్ చేసి మీ అన్న చనిపోన్నాడు అని చెప్తే 5 రోజుల నుంచి వాళ్ళ కస్టడీలోనే ఉన్నాడు. ఇప్పుడు ఫోన్ చేసి మీ అన్న చనిపోయాడు అంటే చంపేసింది పోలీసు వాళ్ళే. ఎస్సీయా బంగారు కేసు పాంగోడు ఊరే కాదు, మా బంధువులే వాళ్ళు బంగారు కేసులో తీసుకొచ్చారు. తీసుకువచ్చిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఇలా ఇదిగో మీ అన్న బంగారు కేసు ఇవ్వటం వచ్చున్నాడు, పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, అదేదో ఒకటి వచ్చి మాట్లాడుకుంటారు అని చెప్పి మాకు ఎవరు ఫోన్ చేయాల. తీసుకొని వచ్చి 5 రోజులు శనివారం రోజు తీసుకొచ్చారు. ఇప్పటికే మాకు అసలు ఫోనే చేయలే. ఇదిగో మీ అన్న పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అని పోలీసు వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. ఎవరు మాకు ఫోన్ చేయలే. ఇప్పుడు ఫోన్ చేసి మీ అన్న చనిపోన్నాడు గూడు. నెల్లూరు జిల్లా మనుబోలు పోలీస్ స్టేషన్పై లాకప్ డెత్ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని చెరుకుముడికి చెందిన 40 ఏళ్ల బొల్లి ఏడుకొండలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం పట్ల తీవ్రంగా కలకలం రేపుతోంది. ఒక బంగారం దొంగతనం కేసుల్లో పోలీసులు ఏడుకొండలను తీవ్రంగా కొట్టడం వల్లే అతను చనిపోయాడు అంటూ మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. 5 రోజుల క్రితమే పోలీసులు అతడిని స్టేషన్కు తీసుకెళ్లారని, అప్పటి నుంచి అతని సమాచారం కుటుంబ సభ్యులకు చెప్పకుండా దాచారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు. చెప్పండి చరిత్ కుమార్. థ్యాంక్ యూ. ఏదైతే నెల్లూరు జిల్లా పోలీసులపై అయితే మాత్రం వరుస ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. తాజాగా ఏదైతే బుచ్చిరెడ్డిపాలెంకి సంబంధించినటువంటి ఏఓ శ్రీహరి మృతి ఘటనలో ఎస్పీ సంచలన నిర్ణయం తీసుకుని 23 మందిని బదిలీ చేసిగా సిఐని విఆర్ఓకి పంపించినటువంటి ఘటన మరొక ముందే మనుబోలు పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ కలకలం సృష్టించని చెప్పాలి. మనుబోలు మండలం చెరుకుముడిలో బొల్లి ఏడుకొన్నటువంటి వ్యక్తి అనుమానాస్పద మృతి చెందడం లాకప్ డెత్. పోలీసులు అత్యంత కిరాతకంగా కొట్టి చంపారని బంధువులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క లాకప్ డెత్ మీద సర్వత్రా చర్చ అయితే కొనసాగుతుంది. పోలీస్ స్టేషన్ ముందు పెద్ద ఎత్తున ఏడుకొండల బంధువులు అయితే నిరసన తెలియజేస్తున్నారు. బంగారం దొంగతనం కేసులో 5 రోజుల క్రితం ఏడుకొండలను పోలీసులు తీసుకొచ్చారు. అయితే 5 రోజుల తరువాత పోలీసులు ఏడుకొండలు గ్రామ సమీపంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు అని పోలీసులు చెప్తున్నారు. అయితే ఏడుకొండల్ని ఈ గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి
పోలీసు వాహనంలోనే తీసుకురావడం, ఇలాంటి ఘటనని వరుసగా కూడా ఈ రీతిని చూసుకుంటే అసలు ఏడుకొండలో 5 రోజుల క్రితం పోలీసులు తీసుకెళ్ల దగ్గర నుంచి అసలు ఏం జరిగింది, తర్వాత పోలీసులు గడ్డిమందు గ్రామంలో తాగితే పోలీసు వాహనంలో ఎందుకు గూడూరు ప్రభుత్వ ఆఫీస్ తీసుకొచ్చారు, ఇలాంటివన్నీ కూడా ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే ఏడుకొండల హత్యకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమాచారం తెలిసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక వ్యక్తి ఎవరైతే బంగారు దొంగతనం ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఏడుకొండలు ఎలాంటి అంటే దానికి సంబంధించినటువంటి పోలీసులు కొడితే చనిపోయారా, లేకపోతే ఆత్మహత్య యత్నంలో చనిపోయాడా, ఆత్మహత్యకు పోలీసులకు ఏంటి సంబంధం, పోలీసులు ఆ గ్రామానికి ఎందుకు వచ్చారు, పోలీసులు ఎందుకు ఆయన వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొచ్చి, ఇలాంటి పలు కోణాలు అయితే మాత్రం కొంత అనుమానం అయితే కలుగుతుంది. బంధువులు అయితే పోలీస్ స్టేషన్ ముట్టడించారు. మా యొక్క ఏడుకొండలు మా కుటుంబానికి సంబంధించినటువంటి మా తండ్రి చనిపోయాడు, మా తండ్రి మరణానికి ఖచ్చితంగా పోలీసులే కారణం అంటూ కూడా వాళ్ళు భీష్మించి కూర్చున్నారు, మాకు న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళు గట్టిగా కూడా నిలదీస్తున్న పరిస్థితి. ఏడుకొండలకు మద్దతుగా మరికొంతమంది గ్రామస్తులు కూడా పోలీస్ స్టేషన్ ముచ్చరించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు దీనిపై ఎలా ముందుకెళ్లబోతున్నారు, ఈ ఆరోపణల నేపథ్యంలో నిన్న బుచ్చిరెడ్డిపాలెం, ఈ రోజు బోగోలు, అంటే పోలీసుల తీరు ఎందుకు ఇలా మారుతుంది, పోలీసులు ఎందుకు కొంత ఉద్రేకానికి లోనవుతున్నారు. మొన్న బుచ్చిరెడ్డిపాలెంలో చూసుకుంటే హత్య కేసుని పూర్తిగా నీరు గార్చేందుకు సిఐ మాతంగి శ్రీనివాసులు ₹1,00,000 ముడుపులతో కేసును పూర్తిగా నీరుగార్చగా, ఈ బంగారం దొంగతనం నేపథ్యంలో మనుబోలు పోలీసులు ఒక వ్యక్తిని విచక్షణాయుతంగా కొట్టడంతో చనిపోయినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ యొక్క పోలీసులపై వరుస వివాదాల నేపథ్యంతో ఎస్పీ ఐసా వెజాండ్ల ఎలా ముందుకెళ్లబోతారంటే మాత్రం పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ చరిత్ కుమార్.